అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 200 లోపు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది. ఈ నెల 15 లోపు ఉన్న మీటర్లన్నీ కూడా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే మీటర్లన్నీ కూడా లెక్క చెప్పాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా విద్యుత్ అధికారులు మొత్తంగా కూడా ఈ పనుల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని రస్తోగి నగర్లో ఉన్నాము. అక్కడ పూర్తిగా కరెంట్ అంటే మీటర్ బిల్లులు కొట్టే టైంలో పూర్తిగా కరెంట్ మీటర్ దగ్గర ప్రజాపాలన దరఖాస్తు, అలాగే వాళ్ళ రేషన్ కార్డు, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు కూడా మొత్తం పూర్తిగా పెట్టి ఈ డేటా అంతా కూడా సేకరిస్తున్నారు. అంటే ఎంతమంది అంటే వీళ్ళకి గత 12 నెలలుగా 200 యూనిట్ల లోపు కరెంటు వస్తుందా రావట్లేదా అన్న విషయం మీద పూర్తిగా వీళ్ళు 12 నెలల నుంచి ఎంత 200 యూనిట్ల లోపు కరెంటు వస్తుందా లేదా అనేది ప్రధానంగా ఇక్కడ చూస్తారు. సో ఈ 200 లోపు యూనిట్లు వచ్చే కరెంటు బిల్లులు పూర్తిగా కూడా ఫ్రీ కరెంటు వర్తింపజేసేలా విద్యుత్ అధికారులు ఇప్పటికే పూర్తిగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తాజాగా స్పాట్ బిల్లింగ్ మీటర్లకు ఈ నెల 12 వరకు కూడా మీటర్ రీడింగ్లు కూడా పూర్తిగా తీస్తారు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా ఎస్సీ సురేంద్ర గారు మనతో అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సో సార్ చెప్పండి, పూర్తిగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా 200 లోపు ఉచిత కరెంట్ ఇద్దామని చెప్పేసి లబ్ధిదారులు ఎంపిక చేసింది. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని కరెంట్ బిల్లు పూర్తిగా పెండింగ్ ఉన్నాయి సార్ ఖమ్మంలో? మనకు జిల్లాలో 4,30,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. మొన్న ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. అందులో మా విద్యుత్ శాఖకు సంబంధించింది గృహజ్యోతి పథకము ఆల్రెడీ వీళ్ళు చేసుకున్నారు. మేము ఇప్పుడు ప్రతి ఇంటికి పోయి స్పాట్ బిల్లింగ్ మొన్న 2వ తారీఖు నుంచి మాది స్టార్ట్ అయిపోయింది. మనకు ప్రతి ఇంటికి పోయి ఆల్రెడీ ఇచ్చిన డేటా మా డేటాకు లింక్ అయిపోయింది. అంటే ఆ రోజు ఏమి ఇచ్చారు, ఆధార్ నెంబర్ ఇచ్చారు, మొబైల్ నెంబర్ ఇచ్చారు, ప్రజాపాలన దరఖాస్తు నెంబర్ ఉంది, రేషన్ కార్డు నెంబర్ ఉంది. ఇవి కరెక్టా కాదా అని ఒకసారి మా బిల్లింగ్ డేటాతో పాటు దీన్ని చెక్ చేస్తున్నాము. ఒకవేళ గతంలో ఇయ్యనట్లయితే ఎవరైనా ఇయ్యనట్లయితే మళ్ళా మేము దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ డేటా ఎంట్రీలో తప్పులు కానీ ఏమైనా తప్పులు ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసి చేస్తున్నాం. అంటే సార్ పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది గృహ అవసరాల కరెంట్ వాడుతున్నారు, అంటే కేటగిరీ లెవెల్స్ వారీగా ఎన్ని మీటర్ కలెక్షన్ ఉన్నాయి సార్ జిల్లా వ్యాప్తంగా? మొత్తం 4,30,000 మంది మనకు టోటల్ కన్జ్యూమర్స్ ఉన్నారు, డొమెస్టిక్ కన్జ్యూమర్స్. వాళ్ళ బిల్లింగ్ అంతా కూడా మొన్న 2వ తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ చూశారు, ఇంటింటికి పోయి మేము వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన డేటాని వెరిఫై చేస్తున్నాము. మేము కేవలం ఎలక్ట్రిసిటీ వాళ్ళం వెరిఫై మాత్రమే చేస్తున్నాం. పాలసీ మ్యాటర్ని మనకు పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి మేము డేటాని మాత్రం వెరిఫై చేస్తున్నాం. మాకు ఆదేశాలు ఇక్కడి వరకే ఉన్నాయి. అంటే సార్ ప్రధానంగా అంటే విద్యుత్ వినియోగదారులకి చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. అంటే మేము అద్దెంట్లో ఉంటున్నాం కనుక మేము ఉంటున్న అద్దెంటికి మాకు 200 లోపు కరెంట్ యూనిట్ వర్తిస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళని ఉద్దేశించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఇది ఓనర్కైనా పర్లేదు, అద్దింటి వాళ్ళకైనా పర్లేదు, మీటర్ ఈజ్ ద క్రైటీరియా. బిల్ ఎవరు అద్దింటి వాళ్ళే కట్టుకుంటారు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న కన్జ్యూమర్స్ అందరి డేటా కూడా తీసుకోమన్నారు. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మాకైతే అందరి డేటా కూడా తీసుకోమన్నారు. అద్దింటి వారికి కూడా వర్తిస్తుంది. అంటే సార్ కొంతమంది అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ అంటే ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద మీటర్ కనెక్షన్ ఉంది, వాళ్ళ పేరు మీటర్ రీడింగ్ నడుస్తుంది. సో వాళ్ళు అంటే కొంత పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు చనిపోయి ఉన్నారు. సో వాళ్ళ పేరు మీద మీటర్ ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం అంటే వాళ్ళ పేరు మీద ఉన్న మీటర్కి మాకు 200 యూనిట్ కరెంట్ వర్తిస్తుందా లేదన్నా కూడా చాలామంది బెనిఫిషియర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరి అనుమానాలను నివృత్తి చేయడానికి మీరు ఎటువంటి గైడ్లైన్స్ విద్యుత్ వినియోగదారులకు మీరు ఇస్తున్నారు సార్? మీటర్ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, అది క్రైటీరియా కాదు. మాకు సర్వీస్ నెంబరు మీటర్ ఉంటే చాలు. దానిలో భాగంగా ప్రస్తుతము రేషన్ కార్డులో ఎవరి పేరున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా డేటా అంతా తీసుకుంటున్నాము. కాబట్టి మీటర్ వాళ్ళ పేరు మీద ఉండాలి అన్నది అటువంటిది ఏమి లేదు సార్ కదా. మొత్తం వినియోగదారులకు ఎన్నో అనుమానాలు నివృత్తి చేశారు ఎస్సీ సురేంద్ర గారు. పూర్తిగా మీటర్ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, వాళ్ళు కరెంట్ బిల్లు ఆ మీటర్ సర్వీస్ నెంబర్ మీద కరెంట్ బిల్లు కడుతున్నట్లయితే వాళ్ళకు కూడా 200 లోపు కరెంట్ పథకం వర్తిస్తుందని చెప్పి చెప్తున్నారు. సో అద్దెకుండే వాళ్ళు కూడా ఈ పథకం వాళ్ళు పూర్తిగా వర్తిస్తుందని చెప్తున్నారు. సో మొత్తంగా అసలు ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని సర్వీసులు ఉన్నాయి, మొత్తం 200 లోపు కరెంటు యూనిట్లు ఎన్ని మీటర్లు ఉన్నాయి, అంటే వాళ్ళకి గత 12 నెలలుగా
200 లోపు యూనిట్లు కరెంట్ ఎంతమందికి వస్తుందని ఒక సమాచారం ఒకసారి తెలుస్తాం. సార్ చెప్పండి సార్, 200 లోపు యూనిట్ కరెంటు అంటే లో కదా, 200 యూనిట్స్ లోపు రావాలి బిల్లు. ఈ 200 లోపు వచ్చే కరెంటు కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఖమ్మంలో పూర్తిగా? మొత్తం టోటల్ కలెక్షన్స్ 4,30,000 ఉన్నాయి. మా దగ్గర ఉన్న డేటా ప్రకారం 3,80,000 దాకా ఉంది. ఇప్పుడు మనం ఇంటింటి పోయి ఈ విధంగా మనం వెరిఫై చేస్తున్నాము. కన్జ్యూమర్లకు విజ్ఞప్తి ఏంటంటే, మా సిబ్బంది ఆల్రెడీ స్పాట్ బిల్లులతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఇద్దరిని పంపించి ముందే వాళ్ళని అప్రమత్తం చేస్తున్నాం. డేటా మొత్తం రెడీగా పెట్టుకోండి అని. ఇక్కడ చాలా చక్కగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ కన్జ్యూమర్ చాలా చక్కగా ఆధార్ నెంబర్ పెట్టారు, రేషన్ కార్డు ఉంది, తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఉంది, మొబైల్ నెంబర్ చక్కగా రాసి పెట్టారు. ఈ విధంగా అందరు కనుక రాసి పెడితే మాకు ఈజీ అయిపోద్ది. ఎందుకంటే వేరియస్ పనులకు వెళ్తుంటారు, లేకుంటే ఏదో వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, మాకు కూడా స్పీడ్గా పని అయిపోద్ది. కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే, ఈ విధంగా అందరు కనుక రెడీగా పెడితే తొందరగా అయిపోద్ది. ఈ బిల్స్ కూడా మేము 15th వరకు కంప్లీట్ చేయాలి బిల్లింగ్. ఎందుకంటే మళ్ళీ మనకు లేట్ అయినా కూడా వినియోగదారులకు ఇబ్బంది. అలాగే ఇందులో భాగంగా 2వ తారీఖు నుంచి మేము 6వ తారీఖు దాకా ఆల్రెడీ బిల్ చేసాం. ఇప్పుడు 6వ తారీఖు నుంచే ఈ కొత్త ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఆ మధ్యలో ఆ 4 రోజుల వాళ్ళని కూడా మేము మళ్ళీ 12 తర్వాత పోయి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తాము. కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా పోయి వెరిఫై చేసుకుంటాము, డేటా కలెక్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరైనా డోర్ లాక్కున్నా, ఇళ్ళలో లేకున్నా కూడా ఏఈ దగ్గరికి కానీ ఏఓ దగ్గరికి వచ్చినా కూడా ఆ డేటా తీసుకొని మేము ఎంట్రీ చేస్తాము. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలాలు చేరాలి, ఎవరు మిస్ కావద్దు అన్న దానికోసమే ఇదంతా కూడా నడుస్తున్నది. కాబట్టి వినియోగదారులు కూడా సహకరిస్తే బాగుంటుంది. చూసారు కదా, ప్రస్తుతం మన దగ్గర వాళ్ళు అంటే బిల్ కలెక్టర్స్ కూడా వాళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సో వాళ్ళు ఆ మీటర్ రీడింగ్ కోసం పోయినప్పుడు వాళ్ళు ఎటువంటి ఎలా చేస్తున్నారు అంటే, వాళ్ళ ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులో డేటా ఏ విధంగా తీసుకున్నారు, మనం ఒకసారి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి, మీరు అంటే ఇళ్ళకి వెళ్తున్నారు, పూర్తిగా కరెంట్ బిల్ ఆల్రెడీ 1 నుంచి 6వ తారీఖు లోపు కరెంట్ బిల్ మొత్తం కొట్టేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం 6వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు ఈ డేటా ఎంట్రీ పనులు చేయమని చెప్పేసి అన్నారు. సో మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పూర్తిగా ఏమేమి అడుగుతున్నారు వాళ్ళని, వాళ్ళు వినియోగదారులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీని మీద? ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు 3 అడుగుతున్నప్పుడు కన్జ్యూమర్స్కి అలర్ట్ చేస్తున్నాం. ముందే పోయి మా లైన్మెన్ గారు ముందే ఇల్లు తిరిగి అలర్ట్ చేస్తే వెనక మేము బిల్లులు కొట్టుకుంటూ ఎంట్రీ చేసుకుంటూ వస్తున్నాం. కన్జ్యూమర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది కన్జ్యూమర్ ఇలా పెట్టి మాకు సహకరిస్తున్నారు. అంటే మీరు వెళ్ళినప్పుడు కొంతమంది రోజువారీ కూలీలు ఉంటారు, మీరు వెళ్ళే టైంలో వాళ్ళు కొంత అందుబాటులో లేకపోవచ్చు. అలాంటి ఇళ్ళకి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి రీడింగ్ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. అయితే మేము ఆల్రెడీ ముందే మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చాము. వాట్సాప్లలో కూడా మేము కొన్ని ఇట్లా మీటర్ల మీద ఇట్లా రాసి పెట్టాము. మా స్టాఫ్ కూడా మైక్తో తిరుగుతున్నారు. రోజు చేయని వాళ్ళు ఉంటే ఏ గారికి వచ్చి చేసుకొని చెప్తున్నారు. కన్జ్యూమర్ కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. ఎందుకంటే పథకం మనకి రాకపోతుందేమని చేసుకుందామని పనులు వదిలిపెట్టుకొని కూడా కొంతమంది ఒకరి నుంచి చేయించుకుంటున్నారు. చూశారు కదా, పూర్తిగా ఉచిత విద్యుత్ పథకానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడింది. సో మొత్తంగా ఒకసారి చూసుకుందాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా ఇది కరెంట్ మీటర్, వీళ్ళకి సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ అలాట్ చేస్తారు. సో ప్రజాపాలన దరఖాస్తుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే అప్లికేషన్ అప్లై చేసుకున్నారంటే, మహాలక్ష్మి పథకమా, రైతు భరోసానా, ఇందిరమ్మ ఇళ్ళ, గృహజ్యోతి పథకమా, చేయూత పథకమా అనేది పూర్తిగా చేస్తున్నారు. సో ఇది గృహజ్యోతి పథకం కాబట్టి ఇక గృహజ్యోతి పథకం టిక్ చేస్తుంది. వాళ్ళ అడ్రస్ పూర్తిగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ సర్వీస్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ రేషన్ కార్డు, అలాగే ఆ సర్వీస్ నెంబర్ హోల్డర్ ఆధార్ కార్డు కూడా ఇక్కడ పూర్తిగా పెట్టడం జరిగింది. సో జిరాక్స్ కాపీ అంతా లామినేషన్స్ ఇక్కడ పెట్టారు. సో ఆ బిల్ కలెక్టర్లు వచ్చిన సమయంలో ఇలా డేటా ఎంట్రీ చేసిన ఒక నోటీస్ అనేది ఇక్కడ మీటర్ దగ్గర పెడితే, వాళ్ళు వినియోగదారులు ఇంటి వద్ద ఉన్నా లేకున్నా పూర్తిగా వాళ్ళు దాంట్లో ఉన్న ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చిన సమాచారం, ఆ డేటా ఆధారంగా పూర్తిగా వాళ్ళు 200 యూనిట్లకు కరెంట్ ఎంతమంది వినియోగిస్తున్నారనే ఆ డేటా కూడా పూర్తిగా చేస్తున్నారు. సో ఈ నెల 15 వరకు కూడా మొత్తంగా డేటా అంతా కూడా ప్రభుత్వానికి చేరవేయాలి. సో ఈ నెలలోనే గృహజ్యోతి పథకం కూడా వర్తింపజేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. సో విద్యుత్ అధికారులంతా కూడా ఈ 200 యూనిట్ల లోపు కరెంట్ ఎంతమంది వినియోగిస్తున్నారనే దాని మీద పూర్తి సమాచారం 15 లోపు ఇవ్వాల్సి ఉంది. సో మొత్తంగా ఖమ్మం జిల్లాలో 4 లక్షల పైగా కన్జ్యూమర్స్ ఉన్నారని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనమాట. సో ఏది ఏమైనా రాష్ట్రంలో మరో పథకం అమలుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.